ఈడీ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. రాజకీయంగా కేసీఆర్ బీఆర్ఎస్ను బలి చేయడానికి నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుందని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పిట్ట బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ దివాకర్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. దివాకర్, గుడ్ ఈవినింగ్. అప్డేట్స్ ఏంటి? వెరీ గుడ్ ఈవినింగ్ కార్తిక్. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ కవిత గారి అరెస్టుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు మిన్నంటుతున్నాయి. జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు కూడా ఎమ్మెల్సీ కవిత గారి అభిమానులు, జాగృతి నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా రోడ్లపైకి తరలివచ్చి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇది ఒక రాజకీయ కక్షగా కూడా వారు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఎన్టీఆర్ చౌరస్తాలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి యువజన నాయకులు కానీ, పార్టీకి సంబంధించిన వారు, బీఆర్ఎస్కి సంబంధించిన వారు, అదేవిధంగా జాగృతి నాయకులు, మొదటి నుంచి ఎమ్మెల్సీ కవిత గారితో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. చెప్పండి, అంటే కవిత గారి అరెస్ట్ను ఎట్లా భావిస్తారు? ఇది చాలా దారుణమైనటువంటి విషయం. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత 2014 సంవత్సరం తర్వాత ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలుగా ఉన్నటువంటి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ని తన జేబు సంస్థలుగా మారి తాను మోడీ ఏ రాష్ట్రానికన్నా వెళ్ళముందే ఈడీని పంపించి నచ్చనటువంటి నాయకులని, తన పార్టీలోకి రానటువంటి ముఖ్యమైన నాయకుల మీద ఈడీ రైడ్లు దాడి చేయించి తన పార్టీలోకి వస్తే మాత్రం చేసుకొని ఇలా చూస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇలా రాజకీయ కక్ష పూరితంగానే ఇలా తెలంగాణలో ఆత్మగౌరవ ఆడపరుచుగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితక్క గారి మీద లిక్కర్ స్కామ్లో జరగనటువంటి ఏది లేదు, తను నిందితురాలు కాదు బాధితురాలని చెప్పి ఈ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు, దేశం మొత్తం కూడా తెలిసిన కక్షపూరితంగా నరేంద్ర మోడీ గారు ఇవాళ తాను ల్యాండ్ కాకన్నా ముందే 5/25కు ఇలా అరెస్ట్ చేసినటువంటి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని దేశం మొత్తం కూడా చూస్తూ ఉంది. మోడీ శంషాబాద్లో ల్యాండ్ కాకన్నా ముందే అరెస్ట్ చేసిరు అని అంటే అది కక్షపూరితంగా కనబడుతూ ఉంది. సిబిఐ కానీ ఈడీ కానీ జేబు సంస్థలుగా మార్చుకొని గతంలో దేశవ్యాప్తంగా చూసినట్లయితే అనేక మంది రాజకీయ నాయకుల మీద, అస్సాంలో ఉన్నటువంటి హిమంత బిశ్వాస్ మీద ఏదైతే ఉందో తాను బీజేపీలోకి రాగానే ఈడీ కేసు పక్కన పెట్టిండు. మోడీ గారు వచ్చిన తర్వాత దాదాపు వేల సంఖ్యలో కేసులు రైడ్ అయినప్పటికీ కూడా ఛార్జ్షీట్లు మాత్రం 10ల సంఖ్యలో మాత్రమే ఉంది. ఇలా ఈ కేసుని చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. కవితక్క గారు బయటకు వచ్చే వరకు కూడా సుప్రీంకోర్టులో ఏదైతే కేసు ఉందో ఆ కేసుని కూడా తుంగలోకి దొక్కి ఇలా వాళ్ళు రాసిచ్చినటువంటి ప్రభుత్వ న్యాయవాది రాసిచ్చినటువంటి దాన్ని కూడా తుంగలోకి దొక్కి ఇలా అరెస్టుని కూడా ఇలా నిజామాబాద్ ప్రజలంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రేపు ఎట్లా ఉండబోతున్నాయి కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళా నాయకురాలు, ప్రియతమ నాయకురాలు అరెస్ట్ పట్ల ఎట్లా ఉండబోతుంది నిజామాబాద్ జిల్లా? నిజంగా ఇది దురదృష్టం. ఎందుకంటే ఒక మహిళ, ఆమె నిజంగా భారత జాగృతిని స్థాపించి మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో కూడా బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసినటువంటి కవితక్క గారిని ఈరోజు 5:20 అరెస్ట్ చేయగానే బీడీ కార్మికులు, మహిళా సోదరిమణులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కవితక్క గారి మీద అభిమానంతో, ఎందుకంటే కవితక్క గారు ఎటువంటి తప్పు చేయలేదు, అటువంటి లిక్కర్ స్కామ్లో నిందితురాలు అని వాళ్ళు చెప్పడమే తప్ప ఆమె బాధితురాలు తప్ప నిందితురాలు కాదన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. రేపటి నుండి చాలామంది అంటున్నారు, ఎందుకంటే ఆమె అనవసరంగా కవితక్క గారిని అరెస్ట్ చేసి ఎవరికి అంటే సమాచారం లేకుండా వారు మధ్యాహ్నం రావడము, డైరెక్ట్గా 5:20 అరెస్ట్ చేయడం, 8:20 వారు ఢిల్లీకి తీసుకువెళ్ళడం, ఇదంతా రాజకీయ కక్షతో కూడుకొని ఉన్నటువంటి సందేశమే తప్ప ఇంకేమీ లేదు. ఈడీలు కానీ ఇంకెవరు వచ్చినా కూడా కవితక్క గారిని ఏమి చేయలేరు. కవితక్క గారు తప్పకుండా నిర్దోషిగానే ఉన్నారు. కాబట్టి మహిళగా మీరు చెప్పండి, ఎట్లా మీరు ఒక మహిళగా ఎట్లా కండి? మాకు బాధాకరమైన విషయం కాబట్టి మరి ఇది తప్పు, బాగా తప్పు. ఎందుకంటే కొంచెం ఆలోచన చేసుకొని అక్క పట్ల మరి ఆలోచన చేసుకొని అరెస్ట్ చేయడానికి ముందుకు రావాల్సింది, కానీ వాళ్ళు ఏం అక్క తప్పు చేయలేరు. కాబట్టి మరి దానికి కూడా మనం అందరము తోడుగున్నాము అక్కకు. జై తెలంగాణ. ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ని మేము భారత్ జాగృతి తరపున నిజామాబాద్ తీవ్రంగా ఖండిస్తున్నాం. మోడీ గారు వచ్చినప్పటి నుంచి, ప్రైమ్ మినిస్టర్గా వచ్చినప్పటి నుండి కూడా వారు రాజ్యాంగబద్ధమైనటువంటి ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తన గుప్పెట్లో పెట్టుకొని బెదిరింపు రాజకీయాలు, కక్ష రాజకీయాలు చేస్తున్నాడు. కనుక ఇది భారతదేశానికి మంచిది కాదు. కనుక
ఈ యొక్క ఏదైతే కక్షపూరితమైనటువంటి రాజకీయాల్ని మేము భారత్ జాగృతి తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. आज जो अरेस्ट हुआ है ईडी के तरफ से, साहब तेलंगाना में आने से पहले जो है ईडी आ गया. एक साहब इफ्तार पार्टी में मसरूफ़ है, एक साहब पदयात्रा में मसरूफ़ है, और जो है एक बेगुनाह को जो है यहाँ पे आगे परेशान किया जा रहा है. हम ईडी और इन्फोर्समेंट डायरेक्टर, सीबीआई, ये ब्यूरोक्रेट से भी हम रिक्वेस्ट करते हैं कि आप बीजेपी का कोई विंग नहीं है, आप एक इंडियन कॉन्स्टिट्यूशन चलाने वाले एक बड़े IAS IPS ऑफिसर से आप जो है इसका ख्याल रखिए. जय तेलंगाना. అయితే ఇది మొత్తం మీద నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగే పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళంతా కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.